మేడం చెప్పండి, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది, అగాధం ఉంది, పొలిటికల్ వార్ ఉంది అనేటటువంటి క్రియేషన్ అనేటటువంటిది గత 2 రోజులుగా జరుగుతున్న పరిస్థితి. అసలు మీరేమనుకుంటున్నారు దాని గురించి? కొడాలి నాని కూడా ఈ అంశం పైన కొంత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ముఖ్యంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేనప్పుడు కొత్త కొత్త మాటల్ని చిత్రీకరించుకుంటారు చూడండి. ఇలాంటి అంటే పనిలేని వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఒక చిన్న వయసు గల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మీద ఎంతో ఫోకస్ చేయాలి. వెనకాలేం పెద్ద వేల కోట్ల ఆస్తులేం లేవు, అన్నీ సంపాదించుకోవాలి, ఒక స్టాండ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి స్టాండ్ చూస్తే వాడికి వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో కొద్దో గొప్ప సినిమా చరిత్ర ఉంది. సింగిల్గా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి వచ్చిన ఎవరి ఆస్తులు ఇతనికి రావు. ఇతని స్వశక్తితో సంపాదించుకోవాలి. రాజకీయంలోకి వెళ్తే ఆస్తులు పోగొట్టుకునేవాడే కానీ కూడబెట్టుకునేవాడు అవినీతిపరుడు తప్ప నిజాయితీపరుడు చేయలేడు. సో ఇటువంటి రాష్ట్ర ఎలక్షన్స్లో నేను కొంచెం దూరంగా ఉంటాను. నాకు అవసరమైనప్పుడు నా వయసు దానికి సహకరించినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని నిర్ణయించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అది ఎన్నో సభల్లో కూడా చెప్పాడు. నేను బతికున్నంత వరకు తెలుగుదేశం కండవా వెనక్కి తీయను, నేను బతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీ కిందనే పనిచేస్తాను, తాతగారు పెట్టిన పార్టీ. సో ఆ అవినాభావ సంబంధం నాకు ఉంది, నా కుటుంబానికి ఆ పార్టీకి అని చెప్పి ఎన్నో మార్లు చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్లో కొంచెం దూరంగా ఉంటున్నారు. అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారి మీద ప్రేమ ఉండాల్సినటువంటి అవసరం లేదు, అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ మీద ప్రేమ ఉండాల్సిన పని లేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతారు. రక్త సంబంధికులు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ వలకపోయాల్సిన అవసరం లేదు, మనసులో ఉంటే చాలు. సో అదే రకంగా అక్కడ ఫ్లెక్సీ గొడవ ఎలా వచ్చిందంటేనండి, ఆ ఫ్లెక్సీ స్వాగత సుమాంజలి స్వాగతాలు. ఇప్పుడు ఒక వర్ధంతికి వర్ధంతి అని చెప్పుకుంటాం, అభిమానం ఉన్న వాళ్ళు వచ్చిపోతారు, గుర్తు చేసుకున్న వాళ్ళు నిమ్మకూరు దాకా వెళ్ళి కూడా అక్కడ కూడా నివాళులు అర్పించారు. కొంతమంది ఏదైతే ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్కి స్వాగతం, నిమ్మకూరికి స్వాగతం అని ఎవరైనా పెడతారండి? పెట్టరు కదా. అక్కడ రెచ్చగొట్టే ధోరణితో మన కొడాలి నాని చెత్త యూత్ కావాలని స్వాగత సర్కారాలు పెట్టారట. పాపం తర్వాత ఎంక్వైరీ చేసి కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ నేను పెట్టమనలేదు, పెట్టించలేదు, నేను అభిమానంతో తాతయ్య గారి దగ్గరకు వచ్చాను, నివాళులు అర్పించాను, మళ్ళీ వెళ్ళిపోయాను, నా పని నేను చూసుకున్నాను. ఈ బోర్డు పెట్టినోడు ఎవడు అంటే వాడే గొడవ పెట్టడానికి నాంది అయిన వాడు. ఇలాంటి బోర్డులు ఉండకూడదు. అభిమానం ఉన్నవాడు వస్తాడు, కంపల్సరీ రావాలేంటి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పనులు వాడుకుంటే నువ్వు రావాలా, స్వాగతం నమస్కారాలు ఇవంతా వర్ధంతులకు పెట్టదు. పెళ్ళిళ్ళు అనుకోండి, స్వాగత సుమాంజలి వెల్కమ్ బోర్డు పెడతారు. ఎప్పుడన్నా దినాలకు వెల్కమ్ బోర్డు పెట్టాడండి ఎవడన్నా? ఈ దరిద్రుడు కావాలని ఫ్లెక్సీలు పెట్టించి కుట్రకోణంతో ఇబ్బంది పెట్టే పరిస్థితితో గొడవలు పెట్టడానికి ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుందండి. అసలు కుటుంబాల విలువలు తెలియని వీళ్ళు కుటుంబాల గురించి మాట్లాడు. తల్లి చెల్లి పక్క రాష్ట్రంలో పెళ్ళికి చుట్టం చూపుగా వెళ్ళినటువంటి వ్యక్తివి నువ్వు. గెస్ట్ అని ఒక 5 నిమిషాలు ఉంటాడు, ఏదైనా గిఫ్ట్ ఇచ్చిపోతాడు. నువ్వు గెస్ట్కి కూడా పనికిరాని వ్యక్తివి. నీ చెల్లెల కొడుకు నిశ్చితార్థానికి సెకను కూడా ఉండలే. నీ భార్య అయితే ఎవరిని పలకరించదు. పెళ్ళని చెప్తే వినాలి సినిమా సెకండ్ రిలీజ్ లాగా నువ్వు కంటి సైగతో సెకండ్లో బయటకు వచ్చేసినోడు నువ్వు. పాపం తల్లి మాత్రం నీ వైపు చూస్తూ నీ చేతులు పట్టుకుంటుంటే మా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి పాపం. ఆ తల్లి ఆవేదన చూడు, ఎంత కాదనుకున్నా కొడుకు కొడుకే కదా అన్నట్టుగా ఆవిడ ఆవేదన పాపం. ఇవి తెలియదు నీకు. ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ఒక ఆవిడ ఉంది పాపం, చరిత్రలో బయటికి రాని వ్యక్తి. అవును, ఎందుకు బయటికి తీసుకురారు? ఆ బిడ్డకు కొద్ది గొప్ప ఆస్తి ఒక ఎందుకు కల్పించరు? రాజకీయ వారసత్వం ఇవ్వరా? అంటే మీరు ఒక్కళ్ళే రాజకీయం చేయాలా? కానీ హరికృష్ణ గారి కుటుంబం కానీ నందమూరి వారి కుటుంబం కానీ రెండో భార్య అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంతవరకు స్వాగతించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ బిడ్డని మన బిడ్డలాగా పెంచి మిగతా వాళ్ళందరితో ధీటుగా అందరికంటే మేటిగా నిలబెట్టిన వ్యక్తులు ఆ కుటుంబం. అటువంటి కుటుంబం ఎవరిని ఎక్కడా వదిలేలా. అప్పుడప్పుడు వీరగంధం లక్ష్మీపార్వతి చెప్తుంది, నీ తల్లిని రానివ్వలేదు జూనియర్ ఎన్టీఆర్, నీకు గుర్తుందా అని. నిన్ను రానిచ్చాడు కదా తల్లి, ఒక పనికి మాలిన దానివి. వీరగంధం లక్ష్మీపార్వతి నిన్నే రానిచ్చినోడు హరికృష్ణ గారి మనవణ్ణి నందమూరి వారు తీసుకురారా తల్లి? ఎందుకమ్మా సినిమాలో అన్ని అవకాశాలు ఇచ్చి కల్పించారు. అతి చిన్నప్పుడే ఆయనతో కలిసి నటించే అవకాశం కల్పించారు.
బాలరామాయణం అంటూ నా తర్వాత నువ్వే వెయ్యాలిరా, నా వారసుడు నువ్వురా అని చిత్రీకరించింది దేనికి తల్లి? ఎప్పుడూ మారు తల్లికి మారు ప్రేమ చూపించే కుటుంబం కాదది. నిన్ను కూడా చూపించుండేవాళ్ళు కదా, ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళు అబ్జెక్షన్ చేసి ఉండేవాళ్ళు. ఈరోజు కూడా పాపం వివేకానంద రెడ్డి గారు ఆమెను పెళ్లి చేసుకోవాలి, రిలేషనేనట. మరి పెళ్లి చేసుకుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టింది లేదు మరి. అయితే మరి నిన్నేమో తీసుకొస్తే నువ్వు ఏదో చంకలో చేయి పెట్టుకొని ఎక్కడా వదిలిచావు. సరే పోనీ రాజకీయాల్లో ఉండమ్మా అంటూ నీ వెనకాల చంద్రబాబు గారు నుంచున్నప్పుడు వడ్డాణాలకి అరవాంకీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తే ఇంకేంటి తల్లి ప్రభుత్వం? తెలుగు జాతి పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏంటి? అర్ధరాత్రులు కాంగ్రెస్ పార్టీలతో కలిపేసి నువ్వు బేరం పెట్టేస్తావా? అయినా అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది ఒక వ్యక్తికి, కార్డియాటిక్ డాక్టర్ని పిలిపిస్తారా, గైనకాలజిస్ట్ని పిలిపిస్తారా? వచ్చింది గుండెపోటేనా? నువ్వు బిడ్డలు కనడానికి ప్రయత్నిస్తున్నావట కదా, అది ఎంతవరకు సమంజసం తల్లి? ఒక వారసుని బయటకు దింపుదాం అనుకున్నావా? వాడి పేరు వీరగంధం పెడతావా? నందమూరి వారి వారసుడే ఆస్తి మొత్తం లాగాలనుకుంటావా? ఏదో నీ ప్రయత్నం నువ్వు చేసినావమ్మా, అక్కడ వర్కౌట్ అవ్వలే, వంశం అక్కడితో అంతరించిపోయింది, నీ దాకా రాలా, నీ కడుపులో ఉద్భవించలా. లేకపోతే నువ్వు ప్రయత్నించేదానివి. నువ్వు అప్పుడే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చొని ముసుగులేసినటువంటి వీర మహిళవి నువ్వు. పాపం వీరగంధం సుబ్బారావు ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసా నీకు? పాపం తినడానికి తిండి లేక, తిండి అందించేవాళ్ళు లేక, భర్త చదువుకోమ్మా అని బయటికి పంపించి, భర్త ప్రపంచాన్ని చదువమ్మా అని బయటకు పెంచి, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనట్టు నందమూరి వారి చరిత్ర రాయమ్మా నీకు అవకాశం కల్పిస్తే, చరిత్రలో చివరి పేజీలో నీ సంతకం కావాలన్నట్టుగా నువ్వు దూరిపోతావా? ఆ కుటుంబానికి ఆ తండ్రిని వేరు చేస్తావా? బద్ధ శత్రువులుగా చేస్తావా? మొన్నటి రోజు ఏదైతే పురంధేశ్వరి గారు ఒక కాయిన్ రిలీజ్ చేస్తూ అందరి కుటుంబం అంతా ఢిల్లీ పోతే, నన్ను తీసుకెళ్ళలేదు, నేను నందమూరి లక్ష్మీపార్వతిని అనేది. నువ్వు ఇంకా వీరగంధ లక్ష్మీపార్వతిగానే మాకు తెలుసు. ఆయన ఉన్నంతవరకే నువ్వు నందమూరి లక్ష్మీపార్వతి. ఆయన లేని రోజు సంచి సబ్బేళ సర్దుకొని పక్కెళ్ళిపోవడమేనమ్మా నీ పరిస్థితి. నా మెల్ల తాళిగట్టలేదా అందరి సమక్షంలో అని. అసలు పాత వీడియోస్ చూస్తుంటేనండి ఆయన అడుగుతుంది, మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? నా అందం నచ్చా? నేను నట విశ్వవిఖ్యాత ప్రఖ్యాత అని ఏంటో మరి అడుగుతుంది. ఆయన అంటాడు, లేదు నీలో గుణం నచ్చి, నీలో గొప్పతనం నచ్చని. సావిత్రి కాలి గోటికి పనికిరావు, వాణిశ్రీ చెయ్యి ఇదిలితే పనికిరావు, నువ్వు నీ బతుకు నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కేవలం చదువు ద్వారా దగ్గరయ్యో. ఎందుకంటే ఆయనకి చదువుకున్న వాళ్ళంటే మంచి గొప్ప గౌరవం. చదువుకున్న వ్యక్తి నువ్వు, కేవలం నీలో చదువే చూశాడు. నీ అందం, నీ హైటు, నీ పర్సనాలిటీ. ఆయన పిలిస్తే ఎంతోమంది వస్తారు, ఆ వయసులో చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ నీలో చదువు, వినయం, విజ్ఞత నచ్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏకులాగొచ్చి మేకయ్యావు. అన్ని పనులు బిడ్డలతో చేపించుకోలేక, అన్ని బిడ్డల్ని అడగలేక, ఆసరాగా ఒక వయసు తర్వాత కర్ర సాయంలాగా వీరగంధం లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. కానీ ఈరోజు వీరగంధం వచ్చి నందమూరి వారి ఆడబిడ్డలాగా అన్ని చోట్ల నేనుంటా అంటూ అసెంబ్లీని సైతం ఒక పక్కకు తీసుకొచ్చి కొత్త పార్టీ ఒకటి పెట్టబోయావు. గుర్తుందా నీకు? పార్టీలో మొత్తం సర్దుకుని వెళ్ళిపోయారు చూసావుగా. ఆయన ఉన్నప్పుడే నీ విలువ. మల్లెతీగ ఎంతో అల్లుకుంటుంది, కానీ అల్లికకి ఒక తెడ్డు లేనిదే అది ఏడల్లుతుంది. మంచి సువాసనతో నీ చదువుని వెదజల్లుదాం అనుకున్నావు, కానీ ఒక ఆసరా లేనిదే నువ్వు ఎట్లా పైకి వస్తావు? సో ఖచ్చితంగా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో, కుటుంబాన్ని ఆయనకి కానీకండ చేసావు, చివరాఖరులో ఆయన ఆత్మక్షోభ కారణమయ్యావు. ఈరోజు కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే నీ బుద్ధి, నువ్వు ఆ టైంలో గైనకాలజిస్ట్ని ఎందుకు పిలిపించావు? వాడు చచ్చే పరిస్థితిలో ఉన్న గైనకాలజిస్ట్ని కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సో ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచాడని కొన్ని కుక్కలు మురుగుతాయో, అది వెన్నుపోటు కాదయ్యా, లక్ష్మీపార్వతి చేసినటువంటి ఒక వగలమారి ప్రేమ పోటు. సో అమ్మా, నాయకుడు నీ అందాన్ని చూసి కాదు, నీ చదువు విజ్ఞతను చూసి మెచ్చుకొని నిన్ను దగ్గర తీసి ఆ కుటుంబానికి ఊతపట్టులాగా ఉంటావు, ఆయువు పట్టులాగా ఉంటావు అనుకున్నావు. కానీ ఈరోజు ఒక వెన్నుపోటు పొడుస్తావని ఎప్పుడు ఊహించలేదు ఆయన. చివరాఖరిలో ఆయనకి మందు వేసావా, మాకేసావా, ఆయన్ని ఏం చేసావో నీకే వదిలేసాం. సో ఖచ్చితంగా ఆయన నీలాంటి దాన్నే చేరదీసినప్పుడు, నా మనవడు, నా స్థాయి వాడు, నేను వేసిన గెటప్ వాడే వేయాలంటూ బాలరామాయణంలో వేయించినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాన్ని ఎప్పుడూ తక్కువ చేయలేదమ్మా. మామూలుగా ఎప్పుడన్నా 2-3 భార్యలు ఉంటే ఒక భార్య తక్కువ, ఒక భార్య ఎక్కువగా ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల వాళ్ళు భార్యలని వెలుగులోకి రానివ్వరు. కానీ అన్ని చోట్ల నా మనవడు అని చెప్పగల వ్యక్తి నందమూరి వారు. ఈరోజు హరికృష్ణ కూడా అన్ని చోట్ల చెప్పుకుంటాడో లేదమ్మా. కేవలం తారక రామారావు మాత్రం ఇది జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ అనే స్థాయిలో నా పేరే తిరగదిప్పి పెట్టుకుంటున్నా, వీడు నాలాగే ఉండాలా,
నాలాగే రాముడి పాత్ర పోషించాలంటూ కొన్ని పాత్రలు కీలకంగా ఆయనకి అర్పించడం జరిగింది. నువ్వు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ఈ చెంచాలు కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు గతంలో పాప ఆయనతో పాటు తిరిగారు. చిన్న కుర్రోడు కదా, హరికృష్ణ గారు వెనకాల చెంచాలు గిరెట్లు మోస్తే వాళ్ళ అబ్బాయితో పాటు తిరిగారు. సో తిరిగినంత మాత్రం నా ఫ్లెక్సీ కట్టింది ఎవర్రా? గొడవలు పెట్టేది ఎవరు? మీరు మీ బతుకులు మీ స్థాయికి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి. దారిని పోయేవాడిని కూడా నెత్తిన పెట్టుకుని ఒక స్థాయి కల్పించి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వగల సమర్థులు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరే. లారీ క్లీనర్ ఒకడు, గుట్కా పాన్ పరాక్ ఒకడు, వీధి రౌడీ ఒకడు, సినిమాల్లో చిన్న చిన్న బ్లాక్ టికెట్లు అమ్ముకునే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వీళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒక స్థాయిలో కూర్చోబెడితే నిన్నటి రోజు నిమ్మకూరు దగ్గర మన గుడివేళ్ల సభలో చెప్తున్నారు, ఒరే మీరు గంజాయి మొక్కలని తెలియక మిమ్మల్ని పెంచి పోషించానురా, నా ముందే తిరిగి నాకే వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నారా అంటూ నిన్నటి రోజు చంద్రబాబు గారు గర్జిస్తే కుక్కల్లా మొరగడానికి ఏమీ కాజు లేక ఈ ఫ్లెక్సీలు చించుకుంటూ కొత్త పర్వాన్ని తెర మీదకు తెస్తున్నారు. ఈరోజు ఎవరు వచ్చినా రాకపోయినా నందమూరి వారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత ఎప్పటికీ చివరాఖరి వరకు గుర్తుంచుకుపోయే ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సో ఖచ్చితంగా తన అల్లుడుగా తన పాత్ర, తన కూతుళ్ళగా కొంతమంది పాత్రలు, వీళ్ళందరూ కూడా ఆయన ఖ్యాతిని దేశానికి చాటి చెప్తూ ఆయన వర్ధంతిని లేకపోతే ఆయన పుట్టినరోజు వేడుకల్ని, అదే రకంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని, కొన్ని ట్రస్టుల్ని ఈ రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్ని ఈ రోజుకి కాపాడుతూ ఉన్నామండి. సో ఖచ్చితంగా నీకు సిగ్గులేదురా? విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడుతున్నప్పుడు నీ ప్రేమ ఎక్కడ పోయింది? ఎవరి గేటు కాడ కాపలా కూర్చున్నావు? ఎవరి పేరు చెప్పి నువ్వు పైకి వచ్చావు? సిగ్గులేదురా? నువ్వు దాన్ని ఖండించలేవు. నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చావా? తీసే తెలుగుదేశం. నందమూరి వారి అభిమానం అంటావుగా, అభిమానం ఏమైంది? గొడ్డు పోసింది అభిమానం. ఒక్క మాట ఖండించేవరా నువ్వు నీ స్థాయి, నీ బతుకు. నువ్వు ఈరోజు నందమూరి వారి కుటుంబం గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి, సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయి నువ్వు. అందరూ కలిసే ఉంటారు. ముందు ఆ షర్మిలమ్మని, జగన్ గారిని కలుపు, పెళ్ళి దగ్గరుండి చేయమని చెప్పు, తల్లిని కొడుకుని కలుపు, ఆ పుణ్యం మూట కట్టుకో. అంతేగాని అవతలోడు ఇంట్లో ఏం జరుగుతున్నాయి, యువతలోడు ఎట్లా పోట్లాడుకుంటాడు ఇవి కాదు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో చెల్లిని ఈడ్చుకుపోయారు, తల్లి మీద పోలీస్ కానిస్టేబుల్ చెయ్యెత్తపోయింది. నీ తల్లి విజయం అన్నావు కదరా, వాడికే వాడి తల్లి లేదు, నీకే నీ తల్లి లేదన్నట్టుగా రాష్ట్రానికి తల్లిలా చేసి అమ్మ రాజీనామా చేపించి పక్కకు పంపించారు పాపం. ఆ తల్లి ఆవేదన మీకు కంట కనపట్లే? సరేలే, మీకు అంత ప్రేమ ఎక్కువైతే వివేకానంద రెడ్డి గారు రెండో భార్యను తీసుకొచ్చి ఆ కొడుకుని నందమూరి వారు ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం ఇచ్చారో అంత స్థాయి మీ బతుకు మీకు ఎక్కదలే, కానీ కనీసం జనాలకు చూపించండి రా. వివేకానంద రెడ్డి గారి సంతానం ఇదేని జనాలకు చూపించండి, ఆస్తిలో వాటా ఇవ్వండి, రాజకీయ భిక్ష కల్పించండి, ఆ కుటుంబాన్ని పైకి తీసుకురండి. ఇది ఒకరిని చూసి ఆ వారసత్వంగా తీసుకునేది. సో ఖచ్చితంగా ఆయన ఆదర్శాలు ఎవ్వరికీ రావండి. ఈరోజు గొడవలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు కట్టి పార్టీలో విభేదాలు తీసుకురావాలనుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొన్ని కంత్రిగాళ్ళకి కుటుంబం ఎప్పుడూ కలిసే ఉంటుంది. రక్త సంబంధం ఎవరిని ఎప్పటికీ విడదీయవద్దు. సో ఖచ్చితంగా ముందు మీ కుటుంబం చూసుకోండి, షర్మిలమ్మ విజయమ్మని చూసుకోండి, కుటుంబానికి సేవను అందించండి, పెళ్లి దగ్గరుండి చేయండి, ఆ తల్లి విజయమ్మ కన్నీళ్లు తొడవండి. మీ బాధ్యత తల్లిని చెల్లిని కలిపి రాష్ట్ర ప్రయోజనాలకి చాటి చెప్పండి.